హాయ్ అండి. ఎండాకాలం అందరికీ ఎక్కువ ఉపయోగపడేది ఏంటంటే నిమ్మకాయలండి. ఇందులో సి విటమిన్ ఎక్కువ ఉంటుంది. ఇలా ఇంటి దగ్గర కానీ నిమ్మ చెట్టును పెంచుకున్నట్లయితే మన ఇంటి అవసరాలకు ఉపయోగించవచ్చండి. ఇప్పుడు చూపిస్తాను నిమ్మకాయలు ఏ విధంగా ఉన్నాయి అనేటువంటిది. ఇది కోసుకున్నప్పుడు జాగ్రత్త అండి. కాయలు వీటికి ముళ్ళులు ఉంటాయండి. ఇక్కడ చూడండి, కాయలు చిన్న చిన్నవండి ఎలా ఉన్నాయో. కాసాయండి బాగానే కాయలు, కాకపోతే దీని చూడండి ఏ విధంగా ఉన్నాయో. చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. కాయలు అయితే కాసాయి, కానీ వీటిని కాపాడుకోవాలండి. పిక్కుకోకుండా కింద రాలిపోతూ ఉంటాయండి ఒకసారి. ఇవి కనుక్కోవాలి మనం. దీనికి కింద కూడా చూపిస్తాను ఇప్పుడు. చూడండి, అక్కడ పాదు వేసి ఇలాగా నీళ్ళు వస్తుంటే అక్కడ తెల్లగా వైట్గా చూడండి ఆ చెట్టు మొదల్లో ఏంటంటే సున్నం పూసారండి. సున్నం పూస్తే చీడ పూడ అనేటువంటిది, ఆ పురుగులు అనేటువంటి పైకి పోకోకుండా ఉంటుందని చెప్పేసి వేశారండి ఈ చెట్టుకు. చూడండి ఎలా ఉన్నాయో నిమ్మకాయలు. బాగానే కాసాయండి కాయడం అయితే. నిమ్మకాయలు సర్బతులకి ఎక్కువగా వస్తే మనం ఊరగాయ కూడా పెట్టుకోవచ్చు అండి. ఇవి మన ఇంటి అవసరాలకు ఉపయోగపడతాయండి కొనుక్కోకుండా. సమ్మర్ సీజన్లో ఇలా నిమ్మరసం చేసుకొని తాగితే చాలా వరకు మన బాడీకి డిహైడ్రేషన్ పోతుంది, ఎనర్జీ వస్తుందండి. ఇదేనండి ఆ నిమ్మ చెట్టు. ఇప్పుడు చూడండి, ఒకసారి ఇటు పక్కకి వెళ్దామండి. ఇదండి ఎలా ఉన్నాయో చూడండి, పచ్చి నిమ్మకాయలు. ఇవి కొద్దిగా ఇంకా లాభైన తర్వాత ఒక 15 days అలాగా 15 రోజులు అలా అయిన తర్వాత కోసుకోవచ్చండి. అప్పుడు మన ఇంటి అవసరాలకు ఎక్కువ ఆయుర్వేదంలో కూడా ఉపయోగిస్తారండి. ఇలా మన భోజనంలో కూడా ఉపయోగించవచ్చు. లెమన్ రైస్ ఇలాగా. చూడండి ఎలా ఉన్నాయో అండి చిన్న చిన్న నిమ్మకాయలన్నీ. బాగా గమనించండి ఫ్రెండ్స్. చూడండి, ఎప్పుడైనా చెట్లను నాటితే ఇలా మనకు చూడండి ఫలాలు వస్తాయండి. అందుకేనండి పెద్దలు అనేది ఎవరికి కాదు, చెట్టుకు ఎప్పుడు నీళ్లు పోస్తూ ఉంటే రోజు అవే ఫలాలు ఇస్తాయండి. చూడండి ఫ్రెండ్స్, నిమ్మ చెట్టు ఏ విధంగా ఉందో. ఇక్కడ ఇది ఇంటి దగ్గర నాటుకున్నారండి వేరే వాళ్ళు. చూడండి ఇలా కాయలు కాస్తున్నాయో. ఛానల్లోకి వెళ్ళే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అదేవిధంగా ఈ వీడియోకి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. వీడియోని షేర్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఎండ పెడుతుందండి, మార్నింగ్ వచ్చాను చూపిద్దామని చెప్పేసి మీ అందరికీ. చూడండి ఎలా ఉన్నాయి. ఈ కోసుకుంటే ఇప్పుడు ముళ్ళులు ఉంటాయండి, చాలా జాగ్రత్తగా కోసుకోవాలండి. ఈ ఆకులు కూడా వాసన చూస్తే చాలా బాగుంటుందండి. ఒకటి తెంపుకొని నలిపి ఇలా చూసామంటే మంచి సువాసన వస్తుంటుందండి. ఎప్పుడన్నా అక్కడ ఉండే నిమ్మ చెట్టు గురించి అండి మనం మాట్లాడేంతసేపు. చూడండి ఈ ఆకు తెంపానండి ఒకటి. కాయలు ఎందుకు తెంపలేదంటే చిన్నవండి కాయలు, ఇంకా అందుకు తెంపలేదు. పెద్ద అయిపోయిన తర్వాత నేను తెంపి ఒకసారి జ్యూస్ చేస్తే అప్పుడు చూపిస్తానండి మీకు. అంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్.